హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఏమి అనేసింది అంటే 5వ తారీఖు పుట్టినరోజుది. 5వ తారీఖు పుట్టినరోజు జాతకం ఎట్లుంటుంది అని చెప్తాను. వాళ్ళ స్వభావము, వాళ్ళ నడవడిక అంటే ఎట్లుంటుంది, వాళ్ళకి యావ లక్కీ నెంబర్స్, కలర్స్ యావది లక్కీ అని విషయం చెప్తాను. 5వ తారీఖు పక్క 5వ తారీఖే పుట్టిండే వాళ్ళకి చాలా మంచోళ్ళు వీళ్ళు. సజ్జనత అంటే మంచిగా ఉంటారు. రవి తేజస్ వీళ్ళకి సూర్యుని ఒక వర్చస్సు ఉంటుంది. ఉరుపు ఉమ్మస్సు యోగశక్తి వీళ్ళకి జాస్తి జ్ఞానశక్తి కూడా ఉంటుంది. బాగా బుద్ధివంతులు. అనగా వ్యాపారంలో చాలా బుద్ధివంతులు. కాంతితో వెలికిరుతుంది. బుధను జ్ఞానకి వ్యాపారం. బుధుడు వచ్చి జ్ఞానానికి వ్యాపారానికి అధిపతి. ఇంకా వీళ్ళకి వ్యాపారం చేసే దాంట్లో కానీ వేరే టెక్నికల్గా ఇచ్చేసే దాంట్లో కానీ అన్నిట్లకన్నా చాలా చురుగ్గా ఉంటారు. వచ్చేసిందే వీళ్ళు కూకొని జాగాలనే యోజన చేస్తారు. ఎట్లా వేస్తే సరిపోతుంది, సర్కారు దీన్ని మనం ఎట్లా తీసుకోవాలా, లేకపోతే ఇంక యోజన అయినా మనం యావ మాదిరి చేస్తే నడుస్తుంది అనే ఒక చురుకుతనం వీళ్ళకి చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసింది నిజంగానే. వాళ్ళకి నేను చూసినాను 5వ తారీఖు పుట్టిన వాళ్ళకి కూకొని జాగాలనే అన్ని ప్లాన్లో వేసిస్తారు. A to Z వాళ్ళకి అర్థమవుతుంది. యావ వ్యాపారం గురించి కానీ, యావ పని గురించి కానీ, ఏమిటి గురించి అయినా కానీ అడగండి, క్లీన్గా చెప్తారు. వాళ్ళు వచ్చేసింది అంత బాగా నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది. కూకొని జాగాలనే అన్ని పనులు చేస్తారు. అన్నీ నిర్ధారించి ఒక దీనికి వస్తారు. వచ్చేసిందే సమయానికి తగినట్లే ಯಾವ పని చేయాలా అని చేస్తూ పోతూ ఉంటారు. వచ్చేసిందే వేస్ట్ చేశారు, టైం వేస్ట్ చేయకుండా సమయానికి తగినట్లే ಯಾವ పని చేయాలా అని చేస్తూ పోతూ ఉంటారు. అంత విద్యావంతులు కూడా అవుతారు వీళ్ళు. అనగా 5వ తారీఖు పుట్టిన వాళ్ళు నాకు 5వ తారీఖు పుట్టిన వాళ్ళు జాస్తి సంపాదించాలా, మనము పెద్ద లెవెల్కి పోవాలా అనే ఒక ఆశ ఉంటుంది వీళ్ళకి. కొందరు ఆ లెవెల్ కూడా రీచ్ అవుతారు. వచ్చేసిందే ఆ మాదిరి ఉంటుంది. అదే మాదిరి 14వ తారీఖు పుట్టినవాళ్ళు 14వ తారీఖు పుట్టినవాళ్ళు కూడా 5వ నెంబర్ వస్తుంది. బట్ స్వభావం వీళ్ళు కొంచెం చేంజ్ ఉంటుంది. 1-4 పుట్టినవాళ్ళు కూడా 5వ తారీఖే వస్తుంది. వీళ్ళు వచ్చి రవి అధిపతి. 1వ నెంబర్కి వచ్చి రవి అధిపతి సూర్యుడు. 4వ నెంబర్ వచ్చి రాహు అధిపతి అయిండేదాన్ని. ఇంకా రవి కాంతి వీళ్ళకి రవి తేజస్ వీళ్ళు కూడా ఉజ్వలిస్తూ ఉంటుంది. రాహుకి ప్రదక్షిణ రాహు కొంచెము ఇది దుడుకు స్వభావము అట్లా ఉంటుంది. అది కొంచెం వీళ్ళు తీసేసుకోవాలా. ఉత్తమ నడితే వాళ్ళు జాస్తి ఉత్తమమైన నడితే శ్రేష్ఠ వ్యక్తిత్వం ఉండింటారు. వీళ్ళు వచ్చేసి ఉత్తమమైన నడితే మోసాలు చేసేది, వంచన చేసేది వీళ్ళకి ఇష్టమయ్యలేదు. రాహు యోగకారకనాగిరుదంటే రాహు యోగకారకుడు అయ్యేదాన్ని. ఇంకా రవికి రాహుకి అంతగా ఇది వచ్చేలేదు. దానికి కొంచెం ఆడ కొంచెం తొడుకు ఉడుకులు ఉంటుంది. వీళ్ళకి వచ్చేసింది లైఫ్లో కొంచెం ఒడిదుడుకులు ఉంటుంది. అది కొంచెం సెట్ చేసుకొని పోవాలా. రవి ఇచ్చే మంచి ఇదంతా కూడా రాహుని ఇంకా కొంచెం కట్ అవుతూ ఉంటుంది. రాహు వచ్చేసిందే ఎప్పుడు కట్ చేసేదే పని, అన్ని పనులకినో అడ్డం వేసేదే పని. రాహు ఇచ్చే మంచి పనులంతా కూడా రవి ఇచ్చే మంచి పనులంతా కూడా రాహుని ఇంకా కొంచెం ఒడిదుడుకులు అవుతూ ఉంటుంది. ఇదంతా కొంచెం ఆ దోషాలంతా ఇసేసుకొని పోతే వీళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 14వ తారీఖు పుట్టిన వాళ్ళకి మనకు 23వ తారీఖు 23వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా 5వ తారీఖు వస్తుంది. వీళ్ళు వచ్చి జాస్తి మనోబలం ఉంటుంది. చాలా ధైర్యం జాస్తి, మనోబలం జాస్తి, వీళ్ళకి ధైర్యం జాస్తి, యోగ బలము ఉంటుంది. యోచన చాలా బాగా యోచన చేసి ఏదైనా ఒక విషయానికి కరెక్ట్గా ఒక స్థితి పరిపక్వమైన స్థితికి వస్తారు. మనోబలం జాస్తి ఉండేదాన్ని. ఇంకా 2వ సంఖ్య అధిపతి చంద్ర, 3ನೇ అధిపతి గురువిನ ಸಂಯೋಗ ಹೊಂದಿರುವುದರಿಂದ 2-3 వచ్చేసిందే చంద్రునికి గురువుకి విరోధం లేదు. 2 బాగానే ఉండేదని. ఇంకా అన్ని పనులు బాగానే అవుతా వస్తుంది వీళ్ళకి వచ్చేసి. జాస్తి మనోబలం మాత్రం చాలా బాగుంటుంది వీళ్ళకి. ఆయనకి ఇంకొకరికి డైరెక్షన్ మార్గదర్శనం చేసే దాంట్లో చాలా తెలివి ఉంటుంది వీళ్ళకి. చాలా మంచిగా మార్గదర్శనం ఇస్తారు. వీళ్ళ మాటలు ఎవరైనా ఏంటంటే కూడా మంచిగా అవుతుంది. చాలా జ్ఞానం ఉంటుంది వీళ్ళకి వచ్చేసిందే. వీళ్ళు దృఢవాద దేహ పొందింటారు. ఎందుకొకరికి మంచిదే యోచన చేస్తారు వీళ్ళు. ఎప్పుడు మోసం చేయాలనే ఉద్దేశం ఉండేలే, వేరే వాళ్ళకి మంచిదే చేయాలనే అభిప్రాయం ఉంటుంది. వాళ్ళకి ఏం తెలిసి ఉంటుందో అది సూక్ష్మంగా అందరికీ చెప్పేదానికి ప్రయత్నిస్తారు. చాలా ఇట్లా వాళ్ళు స్నేహం చేస్తే కూడా చాలా మంచిది అవుతుంది. స్నేహితుడు కూడా, ఫ్రెండ్ కూడా చాలా మంచిది అవుతుంది. వీళ్ళకి 32 ఏళ్ళ అనంతరం వచ్చేసింది యశస్సు. 32 ఏళ్ళు ఇంకా మంచి యశస్సు వస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళకి. అంతవరకు కొంచెం ఒడిదుడుకులు ఉంటుంది. 32 ఏళ్ళ పైన కొంచెం యశస్సు అనేది బాగా వస్తుంది.
వీళ్ళకి దీంట్లో పుట్టిన వాళ్ళకి 5వ తారీఖు డెస్టినీ నెంబర్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టోటల్గా వేస్తే వచ్చే నెంబరే డెస్టినీ నెంబరు. 5వ తారీఖు 5 ఇంకా డెస్టినీ నెంబర్ 1వ తారీఖు ఉండే వాళ్ళకి ತುಂಬ శుభకరం, మంచిది, చాలా మంచిది, సూపర్గా ఉంటుంది లైఫ్. వీళ్ళకి నెంబర్ వచ్చేసింది, లక్కీ నెంబర్ వచ్చి 159, కలర్ వచ్చి కేసరి కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలరు, వైట్ కలరు. వీళ్ళకి లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ అవుతుంది. ఇంకా 5-2 డెస్టినీ బర్త్ నెంబర్ 5 డెస్టినీ 2 ఉండే వాళ్ళకి అతి శుభకరం. వీళ్ళు కూడా అంతా చాలా మంచిగా ఉంటుంది. 2-6 లక్కీ నెంబర్స్ వీళ్ళకి. వైటు, గ్రీను, బ్లూ లక్కీ కలర్సు. 5-3 5వ తారీఖు బర్త్ నెంబరు, 3వ తారీఖు డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి అది వృద్ధ. ఇది 5కి బుధునికి గురువుకి అంతగా అయ్యలేదు, చాలా విరుద్ధంగా ఉంటుంది వీళ్ళ లైఫ్. కొంచెం ఒడిదుడుకులుగానే అవుతుంది, అన్ని పనులు వచ్చేసింది, అంత ఈజీగా లైఫ్ ఇడ్చుకొని పోయేదానికి అయ్యలేదు. కానీ వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి 1, 2, 8, 9. వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి వైటు, ఆరెంజు, రెడ్. డెస్టినీ నెంబర్ 5 బర్త్ నెంబర్ 5 డెస్టినీ నెంబర్ 4 ఉండే వాళ్ళకి విరుద్ధంగా ఉంటుంది వీళ్ళ లైఫ్ వచ్చేసింది. వీళ్ళు కూడా అంత మంచిగా ఉండేలే. వీళ్ళు వచ్చేసి 1, 6, 9 లక్కీ నెంబర్సు. ఆరెంజు, రెడ్, వైటు, బ్లూ లక్కీ కలర్సు. డెస్టినీ బర్త్ నెంబర్ 5 డెస్టినీ నెంబర్ 5 ఉండే వాళ్ళకి అతి శుభకరం. 2, 5, 5 కాబట్టి చాలా శుభకరం, మంచి లైఫ్ వీళ్ళకి వచ్చేసి. వీళ్ళది వచ్చి లక్కీ నెంబర్స్ 1, 2, 6, 8, 9. ఇంకా వీళ్ళ కలర్స్ వచ్చేసి వైటు, రెడ్, గ్రీను. డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ 5 ఉండే వాళ్ళకి డెస్టినీ నెంబర్ 6 ఉండే వాళ్ళకి అత్యంత శుభకరం. ఇది కూడా అది చాలా మంచిగా ఉంటుంది. శుక్రుడు బుధుడు జాస్తి ఫ్రెండ్, దాని ఇంకా విరోధం లేదు. వీళ్ళకి లక్కీ నెంబర్స్ వచ్చి 2, 5, 6, 8, 9. వీళ్ళకి వచ్చి రెడ్, బ్లూ, గ్రీను, వైటు లక్కీ కలర్సు. 5, 7 బర్త్ నెంబర్ 5 7వ తారీఖు డెస్టినీ నెంబర్ ఉండే వాళ్ళకి మంచిది, పర్వాలేదు, వీళ్ళది వచ్చేసిందే. వీళ్ళది కూడా లక్కీ నెంబర్స్ వచ్చేసి 1, 2, 6. లక్కీ కలర్స్ వచ్చి వైటు, బ్లూ, కేసరి, రెడ్. బర్త్ నెంబర్ 5 డెస్టినీ నెంబర్ 8 ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది కూడా అంతే 5, 8 శని భగవాన్ 8, 5 వచ్చి బుధుడు ఉండేదాన్ని, ఇంకా వీళ్ళ లైఫ్ బాగుంటుంది, విరుద్ధం లేదు. 5, 6, 9 వీళ్ళకి లక్కీ నెంబర్సు. వీళ్ళది వచ్చేసి కలర్స్ వచ్చి గ్రీను, రెడ్, బ్లూ, వైటు, మళ్ళీ మంచి నెంబర్స్ వీళ్ళకి, మంచి కలర్స్ వీళ్ళకి. బర్త్ నెంబర్ 5 డెస్టినీ నెంబర్ 9 ఉండే వాళ్ళకి వీళ్ళు కూడా అంతే చాలా మంచిగా ఉంటుంది, అతి శుభకర, చాలా బాగా మంచిగా ఉంటుంది. కుజుడును బుధుడు ఉండేదానికి చాలా మంచిది. వీళ్ళకి వచ్చేసి లక్కీ నెంబర్స్ 1, 5, 6, 8, 9. వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చి వైటు, ఆరెంజు, గ్రీను, రెడ్, నీలి, ఎన్ని కలర్స్. వీళ్ళకి బాగుంటుంది ఫ్రెండ్స్ వచ్చేసిందే. ఇవన్నీ కూడా చాలా బాగా నడుస్తుంది. నేను ఊరికే చెప్తా ఉండలేదు, న్యూమరాలజీ క్లాస్ చేసి చెప్తా ఉండేది. దాని ఇంకా ఇది కరెక్ట్గా ఉందా లేదా కమెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. కమెంట్ ఛానల్ పెట్టేనే లేదు. కమెంట్స్ పెడితే నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోస్ పెట్టేదానికి. ఇది కమెంట్స్ పెట్టి ఇంకా నేను గోమతి చక్రాల గురించి అంతా చెప్పినాను. ఇది గోమతి చక్రము, ఇది దగ్గర ఉంటే చాలా మంచిది, క్యాష్ బాగా ధారాళంగా మనకి ఫ్లో అయి వస్తుంది. ఇది వచ్చి గవ్వులు, వైట్ గవ్వులు, ఇది లక్ష్మీ గవ్వ. ఇది జాస్తి మంచి దగ్గర పాకెట్లు కానీ క్యాష్ బాక్స్లో కానీ ఇంట్లో ఏదైనా పెట్టి దేవస్థానం అది పూజ రూమ్లో అంతా పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది. క్యాష్ బాక్స్ పర్సులో పెట్టుకుంటే దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది. సంకల్పం చేసి ఇస్తాను వచ్చేసిందే. కొందరికి రుద్రాక్షి కావాలంటే కూడా రుద్రాక్షి ఇచ్చింటాను. రుద్రాక్షి ఒరిజినల్ రుద్రాక్షి ఉంటుంది నా దగ్గర, ఫ్రీగానే ఇస్తాను. ఎవరు మంచి కామెంట్స్ పెట్టి నాకు ఇది కరెక్ట్గా ఉంది లేదా సరిగా లేదు, మీకు మీ స్వభావం మీ డేట్ ఆఫ్ బర్త్కి ఇది కరెక్ట్గా లేదు అంటే కూడా చెప్పండి, పర్వాలేదు. కామెంట్స్ పెట్టండి. ఇది మేడం నాకు ఇది సరిగా వస్తూ ఉండలేదు అని చెప్తే కూడా పర్వాలేదు. లేదా అక్క ఇది సరిగా వస్తూ ఉండలేదు నాకు, లేదు నేను మీరు చెప్పింది కరెక్ట్గా ఉంది. చాలా జనాలు నోటా చెప్తారు, అక్క మీరు చెప్పింది కరెక్ట్గానే ఉంది, వాట్సాప్ మెసేజ్ చేస్తారు, నాకు ఏమైనా హెల్ప్ చేయకాను, మీరు చెప్పింది కరెక్ట్గా ఉంది అనేసిందే. దాన్ని ఇంకా దీంట్లో కమెంట్స్లో పెట్టండి. కమెంట్స్లో పెట్టి మీ ఫోన్ నెంబర్ పెడితే ఇది గోమతి చక్రాలు ఎవరికైనా కావాలంటే ఫ్రీగానే నేను పంపిస్తాను, కొరియర్లో పంపిస్తాను. మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ పెట్టండి, కమెంట్స్ పెట్టండి. కమెంట్స్ పెట్టి చెప్తే నాకు కూడా వీడియోస్ పెట్టే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఖండితంగా వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ వచ్చేసిందే. చూడండి ఇప్పుడు పెట్టిండే డేట్స్కు ఎవరికి కరెక్ట్గా ఉంది అని తెలిస్తే వాళ్ళు కమెంట్స్ పెట్టండి. లేదు రాంగ్ అని ఉంటే కూడా రాంగ్ అనే పెట్టండి, పర్వాలేదు. వచ్చేసిందే ఇవి పంపిస్తాను. ఇవంతా తాంత్రిక వస్తువులు, ఇవంతా న్యాచురల్గా మనకి దేవుడు ఇచ్చింది. ఇది అందుకే దీనికి ఇవంతా దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది అవుతుంది. ఇవి నేను ఫ్రీగానే పంపిస్తాను. ఫోన్ నెంబర్ పెట్టండి, కమెంట్స్లో పెట్టి మీ అడ్రస్ పెట్టండి, ఖండితంగా పంపిస్తాను ఫ్రెండ్స్. ఇంత చెప్పి వీడియోని క్లోజ్ చేస్తూ ఉన్నాను.
నా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.